నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, కొంతమంది మిత్రులకు నాదొక సలహా. ఏదైనా ఒక లీగల్కి సంబంధించిన అంశము, అంటే ఆస్తులకు సంబంధించిన విషయము, లేకపోతే కుటుంబ సభ్యులలో ఆస్తి బాగా పంపిణీకి సంబంధించిన విషయం నేను చెప్పినప్పుడు కొంతమంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఆ వీడియో, ఆ కాన్సెప్టు, ఆ సెక్షను వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా కామెంట్ చేస్తున్నారు, వాళ్లకు అనుకూలంగా లేకపోతే మరొక రకంగా కామెంట్ చేస్తున్నారు. తల్లిదండ్రులను చూసుకున్నా చూసుకోకపోయినా వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉందని చట్టం చెబుతుందని నేను చెప్తే అనుకూలంగా ఉన్న వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, అనుకూలంగా లేని వాళ్ళు ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు. కొంత బ్రెయిన్ ఉపయోగించండి, సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ని ఉపయోగించండి. నేను చెప్పే విషయము నా వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు. నా వ్యక్తిగతంగా నేను నాకున్న విషయాన్ని చెప్పట్లేదు. మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏమున్నాయి, ఆ చట్టాల్లోని సెక్షన్లు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని విశదీకరిస్తున్నా. నేను చెప్పేది తప్పైతే నేను సెక్షన్స్తో సహా చెప్తున్నాను. నేను సైటేషన్స్, వివిధ కోర్టులు ఇచ్చే జడ్జిమెంట్ల నెంబర్లతో సహా చెప్తున్నాను. అవి మీరు గూగుల్ తల్లిని అడగండి. గూగుల్ తల్లి చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది మీకు. అంతే తప్ప మీకు అనుకూలంగా ఉందా లేదా, అనుకూలంగా ఉంటే ఒక రకంగా మాట్లాడడము, అనుకూలంగా లేకపోతే మరొక రకంగా మాట్లాడడం చెయ్యకండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ కాన్సెప్ట్ నేను చెప్పింది, ఈ అడ్వకేట్ గారు మరి ఏదో చెప్తున్నారు, ఇది నిజమా కాదా అని చెప్పి మీరు ఆ సెక్షన్, ఆ బుక్ తీసి ఓపెన్ చేసి చూడండి. నేను చాలా వరకు ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అందులో క్లారిటీ నాకు వచ్చిన తర్వాతనే నేను చెప్తా, లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యను. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా మీకు మాత్రమే దక్కాలి, అవతల వ్యక్తులకు దక్కకూడదు అనేది నాకు తెలియదు, నేను చెప్పను. అది కాబట్టి ఒకసారి కాన్సెప్ట్ని చూసుకోండి మిత్రులారా. ఇది ఒక విషయం. ఇక రెండో విషయం మిత్రులారా, ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి ఒక్క నిమిషం మాట్లాడతా, ఒక చిన్న విషయం మాట్లాడతా, ఒక్కటే కాల్ మాట్లాడడానికి కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తా అని మాట్లాడుతున్నారు కొంతమంది. మీకు చెప్తున్న మిత్రులారా, నేను ఇప్పటికే వీడియోలు ఉచితంగా 1000 వీడియోలు అందించిన. నేను ఇంకా ఫ్రీ సర్వీసెస్ చేసుకుంటూ కూర్చోను. మా ఆఫీస్ మెయింటైన్ చేయడానికి, స్టాఫ్కి జీతాలు వేచించడానికి మా నాన్న సంపాదించిన పొలం నేను అమ్ముకొని పెట్టలేను. మీకు ఇష్టం ఉంటే, మీకు సమస్య ఉంటే, మీ సమస్యకు పరిష్కారం కావాలనుకుంటే, నేను సరైన వ్యక్తినని మీకు అనిపిస్తే కన్సల్టేషన్ ఫీజు చెల్లించి అపాయింట్మెంట్ తీసుకోండి. లేదా నేను ఎవరిని ఫోర్స్ చేయను. కానీ సోషల్ మీడియా